కృపిస్తున్నందుకు వందనాలు. నాతో సహా మేమందరం కూడా మీ మాటల కొరకే ఆకలి గలవారమై ఎదురు చూస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పవిత్రమైన చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అమ్మగారులకు కూడా వందనాలండి. అందరికీ వందనాలు. చాలా సంతోషం. స్థానిక దైవజనులు మా బావగారు అరసవల్లి విశ్వేశ్వరయ్య గారికి, వారి కుటుంబానికి, సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. విజయవాడ 1 టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ మీ అందరికీ కూడా, సేవకులందరికీ కూడా, సేవకురాండ్రికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అన్నయ్య ఐలిష్ అన్న ఇక్కడ ఉన్నారు, వారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఏ జీతము ఆశించకుండా, ఏ లాభాన్ని కూడా ఆశించకుండా, వారికున్న సకల దరిద్రాలని నెత్తి మీద మోస్తూ, అది కాకుండా అత్యంత విలువైన బాధ్యతలని మరికొంత మీద వేసుకొని, భారముతో బరువుతో జేబులో డబ్బులు ఖాళీ చేసుకుంటూ ముందుకు వెళుతూ, అలా వెళుతూ కూడా అత్యంత విలువైన అభిషేకింపబడిన వారి చేత తిట్లు తింటూ నాయకులుగా ఉన్న కమిటీ వారందరికీ నా హృదయపూర్వక వందన. అంతేనండి, వాస్తవం అన్నారు. ఈరోజు సందేశం అదే, దానికోసమే ఈ మాట చెప్పి, వాస్తవంగా బ్రతుకు సేవక. ఈరోజు మన ధ్యానాంశం కొంచెం ఈకో కానీ లేకపోతే కొంచెం పెట్టినాను వాయిస్. ఈరోజు మన ధ్యానాంశం వాస్తవంగా బ్రతుకు సేవక. చాలా సంతోషం. మరి మేము కూడా ఒక పాస్టర్ ఫెలోషిప్లో ఒక చిన్న పాత్ర పోషిస్తున్నాను. భీమవరం మాది. నా పేరు పాస్టర్ చిరంజీవి, చాలామందికి నేను సుపరిచితుడిని. ఐపీఏ ఇంటిగ్రేటివ్ పాస్టర్స్ అసోసియేషన్కి మా నాయకులు ఐజాక్ పాల్ గారు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన్ని అనుసరిస్తూ కమిటీ వారు అందరూ కూడా ఉన్నారు. ఒక మంచి సహవాసంలో నేను ఉన్నానని ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే నేషనల్ ఎఫ్ఎఫ్సిఏలో కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక చిన్న పాత్ర పోషిస్తున్నాను. మా నాయకులు పీటర్ పుట్టా గారు, వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. ఇలాగే మన ఆంధ్రప్రదేశ్లో అనేక పాస్టర్ ఫెలోషిప్లు ఉన్నాయి. మరి వాటిని వారి భుజాల మీద మోసుకొని వెళుతున్న అనేక మంది గొప్ప గొప్ప నాయకులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వారందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే మనల్ని భరించే వారికి మనం వందనం చెప్పాలి. మన కోసం ప్రయాసపడేవారిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇలా పాస్టర్స్ మీటింగ్స్లో మనం ఇలా కలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. కొంతమందికి, అందరికీ కాదండి, పాస్టర్స్ మీటింగ్ అంటే నచ్చదు. ఏదో ఒక మీటింగ్లో ఉండాలి, నమ్మకంగా ఉండాలి, ఉన్న ఒక దాంట్లో అయినా. నేను ఎవరితో కలవను అనేవారు బహుశా రేపొద్దున పరలోకంలో మరి మనతో వీళ్ళు ఎలా కలుస్తారనేది ఒక చిన్న అనుమానం నాది. అంతేగాని వాళ్ళు పరలోకానికి రారు అనే పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడానికి నేను ఇక్కడికి రాలేదు. అంటే పాపం అక్కడ ఎలా ఫేస్ చేయగలుగుతారా, ఇలా కలిసి కొట్టుకున్నా, ఇలా కలిసి తిట్టుకున్నా, ఇలా కలిసి భేదాభిప్రాయాలు కలిగి ఉన్నా, ఇలా కలిసి ఒకరికొకరికి ఇష్టం లేకపోయినా బాగోదని ప్రభువా దీవించు నా సహోదరుని అని ప్రార్థన చేసిన, ఇలా ఉండడమే ప్రభువుకి ఇష్టం. ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టపడి కలిసి ఉండడమే ప్రభువుకి ఇష్టం అనేది ఫెలోషిప్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాను నేను. నిజం, అన్ని సహవాసాలు యేసు నామములో ఒక్కటవును గాక. ఆల్ డినామినేషన్స్ అన్నీ ఒక ముద్దలోకి వచ్చును గాక. ఈ భేదాభిప్రాయాలు, చిరు అనుమానాలు ఇలా మనం కలవకూడదు సేవకులతో. మనకు దేవుడి పిలుపు గొప్పది, మనం ప్రత్యేక పిలుపు మంది, ఎవరితో కలవకుండా ప్రత్యేకంగానే వెళదాం అనుకునే వాళ్ళ యొక్క పెద్ద పెద్ద సేవకులు, వాళ్ళు మరి చిన్నవాళ్ళు కాదు, పిలుపు గొప్పది, వాళ్ళ ప్రయాసం గొప్పది. కానీ ఇలాంటి చిన్న అభిప్రాయాలు ఎందుకున్నాయో తెలియదు, కలవరు కొంతమంది. వారి కోసం చిన్నవారమేగా వాళ్ళ దృష్టిలో మనం ప్రార్థన చేద్దాం, దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకంటే ఖచ్చితంగా 1 టౌన్లో ఇంతేమంది సేవకులు అంటే ఇంకా బహుశా ఎక్కువ మందే ఉంటారు. కాకపోతే ఒక 10-20 సహవాసాలు ఉంటే ఈరోజు వాళ్ళు ఎక్కడెక్కడో కలుసుకొని ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ సహవాసానికి కట్టుబడి నిజంగా నాయకుల యొక్క పిలుపు విని, మీకు ఎన్నో పనులు ఉండుంటాయి ఈరోజు, అవన్నీ త్యాగం చేసి
మీరు ఎక్కడో మాట్లాడాల్సిన, పరిచర్య చేయవలసిన, మీరు బోధించాల్సిన, లేకపోతే మీరు దేవుని పని కొరకు నిలబడాల్సిన పరిస్థితులు కూడా ఉండుంటాయి. సహవాసాన్ని ప్రేమించి త్యాగం చేసి వచ్చిన మీ అందరికీ వందనాలండి. మరొక్కసారి దేవుని మహాకృపను బట్టి 2000 సంవత్సరంలో ప్రభు నన్ను సేవకు పిలిచారు. ఆ సంవత్సరాంతం మరి నాన్నగారితో సంప్రదించి మరి బైబిల్ తరబీదు ఒక 2 సంవత్సరాల ప్రాయం తీసుకొని వచ్చి తర్వాత మరలా సేవలో సహకారంగా ఉంటూ అనేక తర్బీదులు తీసుకోవడానికి ప్రభు కృపించారు. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా తర్బీదులు చేశాను అని మీ దగ్గర ఒక చిన్న అభినందన తీసుకోవడానికి చెప్పట్లేదు. అవన్నీ చేసి ఎంతో కొంత భ్రష్టు ఉన్నాయని చెప్పడానికి చెప్తున్నాను నేను. అయితే అవి చేయడం వల్ల భ్రష్టులు అవుతారని కాదు. ఎప్పుడైనా సరే అధిక విద్య వలన కావచ్చు, అధిక సంపాదన వలన కావచ్చు, దుఃఖము, కొన్ని కొమ్ములు, రకరకాలు అనేవి గిఫ్ట్లుగా వస్తాయని బైబిల్ ఏనాడో చెప్పింది. అవి మనం ఆశించకూడదు ఆ గిఫ్ట్లు. కానీ తెలుసో తెలియక కొన్ని ఆశించాల్సిన పరిస్థితి వచ్చి కొంత నష్టపోయి దేవుని చేత మొత్తబడి మరలా ఆయన కృప వలన తిరిగి బ్రతికి నమ్మకమైన పరిచర్య వైపు పరిగెత్తడానికి ప్రభు కృపించారు. కొన్నిసార్లు అయితే ఆయన త్రిత్వాన్నే విడదీసేసి ఆల్రెడీ వాళ్ళే త్యాగాలు చేసి విడిపోయి మళ్ళీ నన్నెందుకు వదిలేవు ప్రభు, నన్నెందుకు వదిలేవు అనుకుంటే మళ్ళీ నేను ఒకటి మళ్ళీ వాళ్ళని విడగొట్టి సందేశాల ద్వారా కొన్ని తెలుసో తెలియక, అంటే అధిక జ్ఞానం నాకే ఇంకా తెలిసిపోయింది, అర్థమైపోయినాయి అనుకునే రకాలుగా ఉన్నాయి. కానీ వాటింటి కూడా ఒప్పుకోవాలి, తప్పదు. దేవునికి స్తోత్రం చెప్పి దేవుని వాక్యం మనల్ని మాట్లాడుతున్నప్పుడు, మనకు బోధిస్తున్నప్పుడు వాస్తవాన్ని ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకొని సరి చేసుకుంటూ వెళుతున్నప్పుడు, ప్రభు తన కృపచేత నడిపిస్తున్నప్పుడు చాలా గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, వాస్తవంగా బ్రతుకు సేవక. అంటే ఈ మాట అంటే మేము ఇప్పుడు అబద్ధంగా బ్రతుకుతున్నామా అనే మాటే వస్తుంది. ఒకవేళ నేను వాస్తవంగా మీరు బ్రతకండి అని అంటే ఖచ్చితంగా దానికి పర్యాయ పదం ఏదైతే ఉందో మన మనసులో నుంచి బయటకు వస్తుంది. అంటే మేము ఏమన్నా అబద్ధంగా బ్రతుకుతున్నామా లేతే అసత్యంగా బ్రతుకుతున్నామా అనేది వస్తుంది. అంటే అబద్ధంగా బ్రతుకుతున్నారు, అసత్యంగా బ్రతుకుతున్నారు ఈనాటి సేవకులు. చాలా ఇలాంటివేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి దేవుని పిలుపు అందుకొని ఎన్నో త్యాగాలు చేసి అన్నీ వదులుకొని దేవుని సేవ చేస్తున్న సేవకుల మీద ఇలాంటి భయంకరమైన నిందలు వేయడానికైతే నేను రాలేదు. మనం నాతో సహా ఈ సేవ, ఈ ప్రయాణంలో నేను చెప్పే కదండి, తెలియకుండా కొన్ని బహుమానాలు, దేవునికి ఇష్టము లేని కొన్ని బహుమానాలు తెలుసో తెలియకుండా కొన్నిసార్లు వద్దన్న బలవంతంగా మన జీవితాల్లో చోటు చేసుకుంటాయి. అవి మన దర్శనాన్ని, మన గమ్యాన్ని, మనం వెళ్ళే విధానాన్ని తెలియకుండానే పక్కదోవ పట్టిస్తాయి. అలా పక్కదోవ పట్టించడానికి ఏమాత్రం వయసుతో పని లేదు, సేవ అనుభవంతో పని లేదు, సీనియారిటీతో పని లేదు. అది ఎవరైనా సరే కూడా వాటికి ఆకర్షితులై తెలుసో తెలియక కొద్దిగా పక్కదోవ పట్టే అవసరత ఖచ్చితంగా చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఎవరు చెబితే మనం పడిపోతామో, ఎవరు దారి చూపిస్తే దారి తప్పిపోతాం అనేది సాతానుగాడికి బాగా తెలుసు. అలాంటి వాళ్ళని మన జీవితం మీద చాలా ప్రభావితంగా తీసుకొస్తాడు. అలాంటి వాళ్ళని మనం చాలా గుడ్డిగా నమ్ముతాం కూడా. కొన్నిసార్లు ఒక గొప్ప విషయం చెప్పమంటారా, ఎవరి చేత అయితే మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువును తెలుసుకొని ఎదిగి ఈ గొప్ప సేవలోకి వస్తామో అవసరమైతే వాళ్ళనే వాడుకొని కూడా తప్పుదోవ పట్టిస్తాడు. అందుకనే ఒక్కసారి ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత పూర్తిగా మన దిశ, మన గమ్యం, మన గురి, మనల్ని నడిపించేవాడు కేవలం యేసు ప్రభువు వారు మాత్రమే అయి ఉండాలి. మనం ఎవరి చేత రక్షించబడినా, ఎవరు మనల్ని నడిపించినా వాళ్ళకి పూర్తి పాదాభివందనాలు, వాళ్ళకి పూర్తి గౌరవం, వాళ్ళకి పూర్తి విలువ, వాళ్ళ కోసం చచ్చిపోతాం కావాలంటే. కానీ ఈ విధానం ఏదైతే ఉందో అందులో మట్టి దేవుడు నడిపించాలి. ఇప్పుడు నేను మీకు ఏమనుకోవద్దు, అడగకూడదు. సేవకులుగా క్రైస్తవులుగా బ్రతకడం కష్టమా, సేవకులుగా బ్రతకడం కష్టమా? వాస్తవంగా నేనే చెప్పేస్తాను, క్రైస్తవులుగా బ్రతకడం కష్టం, సేవకులుగా బ్రతకడం ఇంకా కష్టం అని మనం అన్నామంటే మనము సేవ అర్థం కాలేదని అర్థం. చాలా ఈ ప్రపంచంలో తేలికైనది, చాలా సునాయసనంగా, అత్యంత ఆనందంగా, అర్థమవుతుందండి, హ్యాపీగా బ్రతికే ఏదైనా ఉంది అని అంటే సేవకుడు మాత్రమే. నేను చాలా కష్టంగా, చాలా ఇబ్బందిగా అనంటే బహుశా వాళ్ళకి సేవ అర్థం కాలేదని అర్థం.
ఏమనుకోవద్దు, నన్ను తప్పు పట్టద్దు. సేవకుడికి కష్టాలు ఉండవంటే ఉంటాయి, శ్రమలు ఉండవంటే ఉంటాయి, ఇబ్బందులు ఉండవంటే ఉంటాయి, బాధలు ఉంటాయి. క్రైస్తవ్య జీవితానికంటే కూడా కొన్ని లక్షల రెట్లు ఉంటాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు బైబిల్లో ఎవరినైతే సేవకు పిలిచాడో వారు వాటిని ఎన్నదగినవి కాదని ఎంచి బహు సంతోషముతో ప్రతిదినము ప్రభువుని అనుసరించారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ పరిచర్య నువ్వు పిలిచిన తర్వాత మాకేంటి బాధలు, మాకేంటి కష్టాలు అని అనలేదు. అవన్నీ ఆయన ఎన్ని పరీక్షలు పెట్టినా సరే కూడా ఇవి ఎన్నదగినవి కాదు. నీవిచ్చే బహుమానం ఎదుట, నీ పరిచర్య ఎదుట, నిన్ను అనుసరిస్తున్నామన్న దాని ఎదుట, నీ కొరకు తింటున్న దెబ్బలు దెబ్బలే కావు, నీ కొరకు పడుతున్న మాటలు అసలు ఇవి మాటలే కావు, అసలు ఏంటో నిన్ను చూస్తుంటే మాకు ఇవి అసలు చాలా చిన్నగా కనబడుతున్నాయని అంత భయంకరమైన పరిస్థితిలో కూడా వారు అంత ఆనందంగా దేవుని అనుసరించినప్పుడు, ఇప్పుడు మనము ఇవి తట్టుకోలేకపోతున్నాను, ఇన్ని బాధలు వచ్చినాయండి, ఈ సేవకు పిలువబడ్డాక నేను చాలా ఇబ్బందులు పాలైపోయాను, అసలు నేను ఒకప్పుడు దేవుడిని ఎరగినప్పుడు అసలు ఇలాంటి మాటలు పడేవాడినా, నా ఎదురుగా ఎవరన్నా నిలబడగలరా, అసలు నేను సేవ చేస్తున్నాను వాడికి లోకువే కదా అంత మాట, అదే ఒకప్పుడు అయితే వాడు నా ముందు అసలు నిలబడి మాట్లాడగలరా. ఒక్కసారి బైబిల్ పక్కన పెడితే అంతేనండి. నేనే కనుక ఒక్కసారి బైబిల్ పక్కన పెడితే ఆడికి తెలుసు నేనేంటో అనే ఈ మాటలన్నీ కూడా మీకు తెలియకుండానే మిమ్మల్ని కృంగదీసేవి, మీకు తెలియకుండానే సేవలో నుంచి మిమ్మల్ని వెనక్కి లాగేసేవి, మీకు తెలియకుండానే మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవి. ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారో, ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది అల్లులు చెప్పరండి పాపం, వాళ్ళు మనం బాధ పెట్టద్దు. ఇష్టం ఉంటే అల్లులు అనండి, లేకపోతే ఆమెనండి, ఆమెను అందరూ చెప్తాం. చూసారు చాలామందికి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, థ్యాంక్ యూ. హెబ్రీ భాషలో హల్లెలూయా అనే పదానికి చాలా విలువైన విషయం. తెలుగు భాషలో మాత్రమే దేవుని స్తుతించిన అనే ఒక చిన్న పదం పెద్ద సేవకులే కొంతమంది ఏమనుకోద్దు, మన వాళ్ళు ఏమనొద్దు, తప్పు ఏమనొద్దు. ఆ పదం ఒకవేళ పలకనంత మాత్రం వీళ్ళు పరలోకానికి రారు అని మనం వాళ్ళు ద్వేషించద్దు. అది వాళ్ళ ఒక తెలుగులో అలా ఉంది కాబట్టి నువ్వు స్తుతించు అంటే స్తుతించేవాడు ఎవడు. అందుకే వద్దంటే కొంతమంది మరీ వదిలేలాగా బైబిల్లో మరి కొట్టివేయకూడదని ఉంది కాబట్టి ఓ పని చేయండి, నేను అల్లులు అంటే నువ్వు స్తోత్రం అంటే నేను ఆత్రం అంటాను అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మూలాల్లోకి వెళ్ళి చూస్తే కనుక ఈ ప్రపంచంలో ఎన్ని రకాలైన వాయిద్యాలు ఉన్నాయో అవన్నిటినీ ఒక చోట సమకూర్చి వాటిని దావీదు మహారాజు ప్రయోగించినప్పుడు అందులో నుంచి వచ్చిన ఒక అద్భుతమైన పదం ఇది. దేవునికి స్తోత్రం చేద్దాం. అంతేకాదు అత్యంత పవిత్రమైన పదం మన ఇస్లాంలో ఎక్కువ వాడతారు, హలాల్. ఈ హెబ్రీ భాషలో నుంచి ఈ హలాల్ అనే పదం నుంచి హల్లెలూయా అనే పదం వచ్చింది. అది చాలా పవిత్రమైన పదం. దాన్ని ఎంత ధ్యానం చేస్తే అంత దేవునికి ఇష్టం. అన్ని భాషల్లో కూడా అర్థమైందండి, ఈ పదాన్ని వాడతారని మీకు తెలుసు. హెబ్రీలో హల్లెలూజా అని అంటారు, ఇంకా అందరూ కూడా హల్లెలూయా అని అంటారు. ఈ పదం పలకడం వల్ల కేవలం దేవుని నువ్వు స్తుతించు అని మాత్రం ఒక్కటే కాదు, ఈ ప్రపంచంలో అన్నిటినీ కూడగట్టుకొని ప్రభువుని స్తుతించడం. అన్నిటినీ కూడగట్టుకొని ఒక మీటింగ్ పెట్టాలంటే కొన్ని మిలియన్ కోట్లు అవుతుంది. ఒక్కొక్క బ్యాండ్ వాళ్ళకి ₹1,00,00,000 కూడా ఉంది. మనమైతే మీటింగ్లో పిలిచేవాళ్ళు 5,000 10,000 తీసుకుంటారు, మ్యూజిక్ వాయించేవాళ్ళు. వాళ్ళు కూడా 2-3 రకాలు తీసుకొస్తారు. ఇంకొంతమంది పెద్ద పెద్ద డబ్బున్న సేవకులు అయితే కనుక ఒక పాటకి 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి కూడా చాలా ముఖ్యమైన. అలా కాదు, ప్రపంచం అంతా ఒకే చోట మ్యూజిషియన్ కూర్చోబెట్టి వాయించి ఒక మీటింగ్ పెట్టాలంటే కొన్ని మిలియన్ కోట్లు అవుతాయి, అంతేనండి. కానీ ఒక్కసారి హల్లెలూయా అంటే అంత ఖర్చు పెట్టినట్టు అంట. ఒక్కసారి హల్లెలూయా అని అంటే ప్రభువుకి అంత ఖర్చు పెట్టి మనం స్తుతించినట్టు, అంతే. దాని భావం ఒరిజినల్ అది. ఇప్పుడు కూడా నచ్చితేనే అనొచ్చు, లేకపోతే దానివల్ల ఇబ్బంది లేదు. హల్లెలూయా. ఇప్పుడు మనం కొన్ని వాస్తవాలు మనం అంగీకరించాలి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఒక వాక్యవచనాన్ని మనం చదువుదాం దయచేసి. దేవుని వాక్య భాగంలో రూతు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలోని ఒక చక్కటి వాక్యం ఇక్కడ ఉందండి. రూతు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలోని ఒకసారి చదువుదాం. నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవమే, అయితే ఉన్నాడు. చదవండి.
లేకపోతే యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువు ధర్మాన్ని జరిపిస్తాను. చాలు, దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఒక పరిస్థితిలో ఇరుక్కుపోయిన ఒక పర్సన్ని విడిపించడానికి అర్హత కలిగి ఉండాలి. ఆ అర్హత కలిగిన దానికి పేరేంటంటే బంధువు. అందరూ ఈ మాటను బాగా గమనించండి. బంధువై ఉండాలి, బంధువై ఉండాలి. నేను నిన్ను విడిపింపగల బంధువు, ఇది వాస్తవమే. కానీ నాకంటే కూడా సమీప బంధువు ఒకడున్నాడు, అతడు నిన్ను విడిపిస్తాడు. అడుగుదాం. ఒకవేళ విడిపించను అని అంటే నేను మాటిస్తున్నాను. ఎలాంటి మాటిస్తున్నానంటే యెహోవా జీవము తోడు నేను ఆ బంధు ధర్మాన్ని జరిగిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఒక పదాన్ని మనం విన్నాం, వాస్తవం అనే పదాన్ని విన్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ వాస్తవం అనే పదం డంకా పదంగా మనం పట్టుకోవాలి. ఏది వాస్తవం అనంటే దేవుడు మనల్ని పిలిచాడు, మనము సేవకులం, నేను సేవకుడిని, సేవకురాలుని అనే ఈ పదం ఏదైతే ఉందో చాలా ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే ప్రభు మనల్ని సేవకుడిగా పిలిచాడో మనం ఈ ప్రపంచానికి బంధువు. మళ్ళీ చెప్తున్నాను వినండి. మనల్ని దేవుడు ఎప్పుడు సేవకుడిగా పిలిచాడో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మనం బంధువే. నిన్నటిదాకా కొంతమందికే బంధువులం, మన ఇంటి పేరిటోళ్ళకే బంధువులం, పోనీ మన కులపోళ్ళకే బంధువులం, లేదా మన ప్రాంతం వాళ్ళకే మనం బంధువులం. అర్థమైంది? లేదా మన భాష కలిగిన వారికి మనం బంధువులం. ఎప్పుడైతే ప్రభు సేవకు పిలిచాడో యావత్ ప్రపంచానికి మనం బంధువు. ఎంత గొప్ప విషయం అంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా సరే కూడా విడిపించడానికి మనకి రైట్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. మనము సేవకుడు అన్న మాట నిజమే అయితే ప్రధానమంత్రిని సైతం కూడా ఈ నిత్య నరకాగ్ని నుంచి తప్పించుటకు మనకి అర్హత ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. కానీ ఆ పర్సన్ని విడిపించడానికి దేవుడు ఒకవేళ ఎవరినైనా ఎన్నుకొని ఉంటే గనక ఆ చాయిస్ వారికి మనం ఇవ్వాలి. ఈ సేవా విధానంలోని మనం సేవ చేసుకుంటూ వెళుతున్నప్పుడు ప్రేయర్తో స్టార్ట్ చేస్తాం దేన్నైనా సరే కూడా. అయితే ప్రేయర్తో స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ప్యూరిటీతో ముగించాలి. అది దైవ సంకల్పం. మళ్ళీ చెప్తున్నాను వినండి. ప్రేయర్తో స్టార్ట్ చేసి ప్యూరిటీతో ముగించాలి. కానీ చాలా సేవలన్నీ కూడా ప్రెస్టేజ్తో ముగుస్తున్నాయి. ఎంత ప్రాబ్లం అంటే అది గర్వంతో, అహంతో, పౌరుషంతో, రోషంతో, అర్థమైందండి, ప్రెస్టేజ్ ఇష్యూతో సేవలన్నీ కూడా ముగింపు దశకు వస్తున్నాయి. కానీ సేవలన్నీ ముగింపు ఎలా ఉండాలంటే ప్యూరిటీగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు మనకు సేవని అప్పగిస్తే ఒకవేళ ఈ భూమి మీద ఇద్దరిని మాత్రమే రక్షించి ఇద్దరితోటే నా సంఘ పరిచయను ముగించాలని దైవ సంకల్పం అయితే దానికి నేను లోబడవలసిన వాడినై ఉన్నాను. నా సంఘం 10 మంది అయితే 10 మందితోటే నేను ముగించాల్సి వస్తే నేను ఆ 10 మందికి నేను ఖచ్చితంగా సేవ చేయాలి. నేను ఒకవేళ చాలా లోతైన విషయాలు ప్రభు నాకు ఇస్తే గనక ఒకవేళ నేను ఇలా ఆలోచించకూడదు. ఎవరి దర్శనాన్ని కూడా మనము ఆశించొద్దు, ఏ దర్శనాన్ని కూడా మనం కోరుకొని ప్రార్థన చేయొద్దు. బిల్లీ గ్రహం గారు లాంటి దర్శనం నాకు ఈ ప్రభా, మా ఆంధ్రప్రదేశ్లో పెద్ద వాళ్ళ దర్శనం నాకు ఈ ప్రభా. ఎవరి దర్శనాన్ని మనం కోరుకోవద్దు. ఎంత గొప్ప సేవకుడు మన ఎదుట నిలబడి అద్భుతాలే చేస్తున్నా సరే కూడా ఆయన పిలుపు మనకి వద్దు. అంతే. మనల్ని ప్రభు పిలిచాడు అంటే నా పిలుపు నన్ను ఎందుకు పిలిచావో, నన్ను పిలిచిన విధానం ఏంటో నాకు తెలియచేయి. మీకు అర్థమైందండి? నన్ను ఎందుకు పిలిచావో నాది నాకు తెలియచేయి అని అడిగేవాళ్ళు దేవునికి కావాలి. పక్కనోళ్ళ విషయం గురించి అడిగేవాళ్ళు ప్రభువుకి ఇష్టము లేదు. వాళ్ళు అలా ఎవరైతే అడుగుతారో వాళ్ళ దర్శనాన్ని కూడా వాళ్ళు కోల్పోతారు. ఇంకోటి, నా పరిచర్య వారి పరిచర్య వలె విస్తరించునుగాక. ఎప్పుడు కంపేర్ చేసి పరిచర్యలు విస్తరించకూడదు. నాది బిజినెస్ అయితే మీరు దేవుణ్ణి విసిగించి అడగండి, దేవుడికి ఇవ్వండి, ఆయన్ని విసిగించండి, ఆయన వేధించండి, ఇస్తావా చస్తావా అని అడగండి. మీరు పొందుకొని అందరు బిజినెస్ కంటే కూడా మీ బిజినెస్ టాప్ లెవెల్కి తీసుకెళ్ళి చర్చిలో 10% కాదు 90% ఇచ్చి
పెద్ద సాక్ష్యం చెప్పండి. సేవ అయితే అది కాదు. సేవ అయితే అది కాదు. మన సామర్థ్యానికి తగినట్టుగా ప్రభు పరిచర్య ఇస్తాడు. అది చిన్న మందైనా దాని దగ్గర నమ్మకంగా ఉండాలి. చర్చిలో మనం నీకు కలిగి ఉన్న దానిలో నువ్వు తృప్తిగా బ్రతకలేవా, ఎందుకు ఇది ఆశిస్తున్నావు అది ఆశిస్తున్నావు అని చెప్పే మనం ఒకవేళ నా పరిచర్య ఏంటి ఇంత చిన్నగా అయిపోయింది, ఎందుకు ఇంత దీనంగా ఉంది, ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను అని మనం ప్రభు దగ్గర అడిగితే ఇదే ప్రశ్న, నీ పరిచర్ని బట్టి నీవు ఎందుకు సంతృప్తిగా లేవు, నీ ఎదురుగా కూర్చున్న ఇద్దరిని బట్టి ఒక్కరిని బట్టి నీవెందుకు హ్యాపీగా లేవు, ప్రభు కారణం అడిగితే సమాధానం ఏం చెప్తాం అంటే ఎక్కువ మంది పెరిగితే కొంచెం ఎక్కువ ఆదాయం వస్తుంది కదా ప్రభా, అయితే నా పరిచర్య బిజినెస్ కాదు సార్, నువ్వు విరమించుకొని వెళ్ళి బిజినెస్ చేసుకో. పోనీ ఒకవేళ ప్రభు తెలానండి, నేను మంచి బిజినెస్ చేసి నీ సేవ చేస్తా, యాక్సెప్ట్ చేస్తాడు. చాలామంది పాస్టర్లు యాక్సెప్ట్ చేయరు, నో ప్రాబ్లం. ఓల్డ్ టెస్టిమెంట్ పిలుపుకి న్యూ టెస్టిమెంట్ పిలుపుకి చాలా తేడా ఉంది. పంచగ్రంథాలు కూడా కలిపి చదవకూడదు, అర్థమైందండి. ధర్మశాస్త్రం ఒకటిగా పంచగ్రంథాలు కలిసి ఉన్నా కూడా ఒకటిగా చదవకూడదు, ఎందుకంటే కాలాలు వేరైనాయి, యుగాలు వేరుగా ఉన్నాయి. కలిపి చదివేస్తానంటే కుదరదు. బైబిల్ అంతా కూడా 66 పుస్తకాలు ఎక్కడెక్కడవో కలిపి ఒక దాంట్లో పెట్టారు అని అంతా కలిపి చదివేస్తానంటే ఏబు గారు అబ్రహాం గారితో సమానం, కానీ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు ఆయన్ని. మీకు అర్థమవుతుందండి. చదివేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఏ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ఏ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు వాస్తవంగా చదవండి ఫస్ట్, తర్వాత స్పిరిచువల్, తర్వాత ఆత్మీయంగా అన్వయించుకుందాం. ముందు వాస్తవంగా చదివేయండి. అసలు వాస్తవంగా చదవడం వల్లే చాలా విషయాలు నేర్చుకుంటాం. మనం స్పిరిచువల్గా బోధిద్దాం, పడవంటే ఇది, కత్తి అంటే అది, బాణం అంటే ఇదని, ఓకే నో ప్రాబ్లం, అలా వాళ్ళు చాలామంది బలపరచబడతారు. కానీ మనం చదివేటప్పుడు అది ఏమై ఉందో, ఏ సందర్భం అయ్యిందో, ఎలా ఉందో అదే చదవాలి. మనం చదువుతున్నప్పుడు కూడా మనం మోసం చేసుకోవద్దు. ఎందుకంటే ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తగ్గి మాట్లాడారు కాబట్టి బైబిల్లోకి వచ్చారు. మనం చదివేటప్పుడు మన స్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి, మన విద్యను బట్టి, చదువును బట్టి చదవద్దు, వాస్తవంగా చదివేద్దాం. రూతు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆవిడ వచ్చిన తెగ ఏంటండి, అస్సలు ప్రభు అలాంటి తెగని వేరులతో సహా పీకేమన్నాడు. ఉండకూడదు, అసలు ఇలాంటి జాతి భూమి మీద ఉండకూడదు. రేపొద్దున ఒక సమాజానికి ఏం స్టేట్మెంట్ ఇస్తారు, వీళ్ళ మూలం ఏంటండి, ఎవరికి పుట్టారండి వీళ్ళు, ఎలాంటి వాళ్ళనే ఒక ప్రశ్న అనేది వస్తే కనుక అసలు ఇంకొక గుట్టరానికి అసలు మాదిరి కాదు అది. అందుకని అలాంటి వాళ్ళని కూడా సంహరించబడేయండి. వాళ్ళని నేను విసర్జిస్తున్నాను, నేను ద్వేషించాను, నేను దూరంగా పెట్టాను. మీరు వాళ్ళతో ఏకం కావద్దు, మీరు కలవద్దు వాళ్ళతోటి దయచేసి. వాళ్ళది ఇన్ని చెప్పారు కదండి బైబిల్లో ప్రభువారు. మరి అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న ఒక స్త్రీని విడిపించడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె ఇశ్రాయేలీలలో ఒకడిని పెళ్లి చేసుకున్నందుకు ఆమెకు అన్ని రైట్స్ వచ్చినాయి. దేవునికి స్తోత్రం చెప్తాం. అంతేకాదు, ఆమె పెళ్లి చేసుకోవడం ఒక ఎత్తు అయితే, భర్త చనిపోగానే, బతుకుండగానే రూల్స్ ఎవరో పాటించట్లేదు, చచ్చిపోయాక ఆవిడ పాటిస్తుందండి మహాతల్లి. బతుకున్నప్పుడు అనాలి, నువ్వు నాకు అత్తవే, అవసరమైతే అమ్మవే, నేను నీతోటే ఉంటాను, ఆయన మూడున్నంతసేపే నిన్ను బాగా చూసుకుంటాను, నీకు మా ఆయన కోసం నిన్ను మెప్పిస్తాను, ఇన్ని చెప్పొచ్చు. అసలు అయిపోయింది, ఇంకా ఆవిడ లైఫే క్లోజ్ అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది, జీవితం నాశనం అయిపోయింది. అప్పుడు ఆమె తీసుకునే నిర్ణయం చూడండి. ఆమె ఆనాడు పెళ్లిలో చేసిన ప్రమాణాలన్నీ కూడా ఈరోజు భర్త లేకపోయినా వాటిని వ్యక్తపరుస్తూ ఉంది. ఏమంటుందంటే, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వెక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతాను, నీ జనమే నా జనం అవుతారు. దేవుడు అవుతాడు, ఆవిడ అవుద్ది, జనం ఎందుకు అవుతారు? జనం అవ్వరుగా. ఏమంటే పెళ్ళిలో నీకోసం నేను బతుకుతాను, నీకోసం ప్రాణం పెడతా, నీకు రోగం వచ్చినా నీతో ఉంటాను, నువ్వు చచ్చిపోతే నేను అన్ని ప్రమాణాలు చేస్తారు. కానీ మీ అమ్మకు కూడా నేను అలాగే ఉంటాను, మీ నాన్నకే అలాగే ఉంటాను, మీ చుట్టాలకు అలాగే చేస్తారు. ఎవరన్నా చేయించారు ప్రమాణం? మీ బంధువులందరూ కూడా నేను అలాగే ఉంటాను. మరి ఆవిడేంటి సార్ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది? దేవుడు కూడా కొన్నిసార్లు ఉలిక్కి పడేలా చేసే మాటలు ఇవన్నీ కూడా. అందుకే అంత భయంకరమైన జాతిలో నుంచి వచ్చిన ఆమె కడుపులో నుంచి రావాలనుకున్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఆయన అందుకన్నాడు, వేశ్యలకైనా దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది కానీ వేషధారులకు ఉండదు. అర్థమైందండి? ఆమె తీసుకున్న ఆ టైంలో నిర్ణయం,
ఆమె మాట్లాడింది వాస్తవం. ఆమె పై మాటలు చెప్పట్లా. ఆమె తన ఒక జీవితం అంతా నిర్ణయం తీసుకొని హార్ట్ఫుల్గా తన అత్తతో చెప్తుంది. మోడు బారిపోయి రాలిపోయే ఒక ముసలి దానితో చెప్తుంది, నీతో నేను వస్తా. ఏమొస్తుంది ఆమెతో వస్తే? ఆమె భర్త వలన పొందిన కొన్ని నెలలు దైవ అనుభూతిని వంట పట్టించుకొని మాట్లాడుతుంది. ఆ మాటలకి ఒక్కసారి పరలోకమే ఉలిక్కిపడినట్టు అయ్యింది. ఎందుకంటే ఆమె పెదవులతో పలికిన మాటలైతే పెద్ద పట్టించుకోడు దేవుడు. ఆమె ఒక జీవితానికి సరిపడా తీసుకొని మాట్లాడుతుంది. నీ జనమే నా జనం. ఈరోజు ఇట్లాంటి పవర్ఫుల్ డైలాగ్స్ మన దగ్గర ఉండాలి. ఎవరి దగ్గర ఉండాలి? ఇవన్నీ కూడా సేవకుని లక్షణాలు. ఇవన్నీ కూడా ఎన్నో బతుకులు బాగా బతుకొచ్చుంటాం. నో, ఒక్కసారి సేవకు పిలువబడ్డాక క్రీస్తులో అర్థమైందండి. క్రైస్తవుడుగా అయితే చస్తాడు, బ్రతుకుతాడు, చస్తాడు. వాళ్ళకో పాట, దినదినము చనిపోవచ్చున్నాను యేసుక్రీస్తు. బతుకుతారు. మరి మనం బోధిస్తాం కదా, వాళ్ళు బతుకుతారు ఖచ్చితంగా. చచ్చినట్టు ఆదివారం బతుకుతారు. మీకు దేవుడిచ్చిన వాక్కు వల్ల మీరు మాట్లాడితే వాళ్ళు బతుకుతారు. మళ్ళీ సోమవారమే బహుశా చచ్చిపోవచ్చు. చచ్చిపోయి 4 దినాలైనా 7 దినాలైనా మళ్ళీ మీ వాక్యం ద్వారా బతుకుతారు వాళ్ళు. మనం ఒక్కసారి చచ్చాము అంటే, క్రీస్తులో బ్రతికాము అంటే ఇంకా మనకి చావు లేదు. మళ్ళీ చచ్చేవారికి అంటే ఈ శరీరాన్ని వదిలే వరకు మళ్ళీ చచ్చిపోయాను ప్రభువా, నన్ను కూడా నువ్వు బతికించవా? లేదు సేవకుడికి. ఒక్కసారి క్రీస్తు కొరకు చచ్చిపోవాలంతే. క్రీస్తుని మనలో బ్రతికించాలంతే. జీవితాంతం బ్రతకాలంతే. ఆ వాగ్దానంతో ఆమెను అనుసరించి వెళ్ళినందుకు అతడు, వాస్తవమే, నేను నీకు బంధువునవుతాను, నీకు విడిపించబడడానికి చాలా దారులు ఉన్నాయి, ఇన్ కేస్ లేకపోతే, ఏ ఛాన్స్ లేకపోతే, ఐఎమ్ హియర్, యెహోవా జీవము తోడు, నేను విడిపిస్తా. ఈ మాటలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. బంధు ధర్మం జరిగించాలి అనంటే చాలా జీవితంలో త్యాగం చేయాలి. అది చిన్న విషయం కాదు. ఏముంది, చాలా చిన్న విషయం అని మనం అనుకుంటాం, కానీ చాలా వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసేసేయాలి. రూతు కోసం బోయాజు చాలా కోల్పోవాలి. ఆయన మాట ఇచ్చినంత తేలిక కాదది. మీకు అర్థమవుతుందండి? చాలా సాక్రిఫైస్ చేయాలి. అవన్నీ చేయాలి అంటే అది చాలా వేరే లెవెల్ అన్నమాట అది. అందుకనే అవకాశం ఉంది, ట్రై చేద్దాం, లేకపోతే నేను నిన్ను విడిపిస్తానన్న పదం చాలా గొప్పది. అది బంధువుని వాస్తవమే. విడిపించడానికి నాకు రైట్స్ ఉన్నాయి. అందుకని ఒక వ్యక్తిని రక్షించాలన్నా, క్రీస్తు కొరకు సంపాదించాలన్నా, వాళ్ళని విడిపించాలన్నా, వాళ్ళని జీవితాంతం ఒక సేవకుడిగా భరించాలన్నా చాలా త్యాగం చేయాలి. వాళ్ళ కోసం చాలా త్యాగం చేయాలి. అందుకే కొంతమంది ఎవరో భలే పోస్టులు పెడతా ఉంటారు పాస్టర్స్ మీటింగ్లో. ఈపు నిండా కత్తులే ఉంటాయి పాస్టర్ గారికి. డోంట్ వర్రీ మై డియర్ డాటర్, మై డియర్ సన్, డోంట్ వర్రీ, ఐఎమ్ హియర్. ఏం కాదు, ఈ బాధ చాలా చిన్నదే, నీకు తగ్గిపోతుంది, నేను ప్రేయర్ చేస్తా అంతే. ఇవాళ వాళ్ళకి ప్రేయర్ చేసి వాళ్ళని నిలబెట్టి వాళ్ళకు జీవితం ఇస్తే రేపొద్దున ఇంకో కత్తితో పొడి చేస్తారు వచ్చి. దాన్ని కూడా తీసుకోవాలి, ఎత్తి మీద పొడి చేస్తారు. అవసరమైతే వదిలేసి వెళ్ళిపోతారు. చాలా ఈజీగా ఇంప్రెస్ అయిపోతారు ఇంకో సేవకి, లేకపోతే ఇంకో పెద్ద సేవకుడికి, లేకపోతే వాళ్ళ మాటలకి ఇంప్రెస్ అయిపోయి వెళ్ళిపోతారు, ఈజీగా వెళ్ళిపోతారు. అయినా భరించాలి. పొరపాటున వెళ్ళిపోయిన వాళ్ళు, వెళ్ళిపోయావా, దేవుని సేవను వదిలిపెట్టి, సేవకుని వదిలిపెట్టి నమ్మకంగా లేవు కనుక నువ్వు నాశనం అయిపోతావు అనకూడదు. మళ్ళీ చెప్తున్నా, సేవకుడు నోటిలో శుభవచనమే తప్ప శాపవచనం పొర్రపాటున రాకూడదు. నువ్వు ఆ వ్యక్తిని ప్రభు కొరకు కొన్నది కన్నది నిజమే అయితే గనక, అతడు నీ ఆత్మీయ బిడ్డ కుమారుడే అయితే గనక, పొర్రపాటున వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినా సరే కూడా మన నోటులో నుంచి ఒక్క శాపవచనం కూడా రాకూడదు. నువ్వు నిజంగా కన్న బిడ్డలు నీ గుండెల మీద తన్ని వెళ్ళిపోతే ఒక్కటే మాట అంటాం, పోతే పోని, ఎక్కడున్నా చల్లగా ఉండాలి. మనం కడుపులో కన్న బిడ్డలు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. ఆత్మీయంగా కన్నబిడ్డలు మనల్ని కాదని వెళ్ళిపోతే నాశనం అయిపోవాలని ఎందుకు కోరుకుంది? నో, భరించాలి. చాలా వాస్తవాలు ఈరోజు మనం గ్రహించాలి. అందుకనే మనకే ఆ రైట్స్ ఉన్నాయి, విడిపించే హక్కు ఉంది. ఈ భూమి మీద ఎంతోమందిని విడిపించి దేవుని రాజ్యాన్ని కట్టడానికి మన సామర్థ్యం కొలది దేవుడు మనకిచ్చాడు.
మనం అది అర్హులమైతే యాక్సెప్ట్ చేయాలి. వేరే వాళ్ళు దానికి అర్హులైతే సంతోషంగా దాన్ని అంగీకరించాలి. ఒకవేళ వాళ్ళు ఎవరు దాన్ని నిలబడలేకపోతే ఆ స్థానములో నిలబడి ఇంకొక బాధ్యత నెత్తి మీద వేసుకోవడానికి అడుగు ముందుకు వేస్తే ప్రభు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. అందుకనే ఈరోజు మన ధ్యానాంశంలో మొదటి మాట, విడిపించుటలో వాస్తవంగా బ్రతకాలి. ఒక సేవకుడు ఇలా అంటే నేను విన్నాను, నరకానికి అప్ప చెప్పేశాడండి వాళ్ళని దేవుడు, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయను అన్నాడు ఒక ఆయన. చాలా బాధ అనిపించింది. సార్ అలా అన్నమాకండి, తొందరపడదు దయచేసి. మీకేం తెలుసు పాస్టర్ గారు, పడ్డది నేనండి వాళ్ళతోటి, నేను మాట పడ్డావాడిని నేను, అవమాన పడ్డావాడిని నేను, ఎందుకు చేశాను అనుకుంటున్నారు వాళ్ళ కోసం? మీకు అర్థమైందండి? వాళ్ళు బాగుపడరండి, వాళ్ళు దేవుడు వాళ్ళని నాశనానికి పెట్టేశాడు. మనం అలా ఏం పెట్టేస్తే పెట్టేనివ్వండి, కానీ మనం అనద్దు. మన పిలుపు ప్రత్యేకం, మన విధానం ప్రత్యేకం. మనం అందరం యేసు ప్రభులు. కొంతమంది నేనేం యేసు ప్రభుని కాదు. అయ్యా మనం యేసు ప్రభులమే, మనం యేసు ప్రభులమే, మనం అందరం. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? నేను యేసు ప్రభుని కాదంటే అది మన సేవకు అర్థం లేదు. అది పిల్లలు జీవిస్తారో తెలియదు పోలికల్లో, మనం సచ్చినట్టు జీవించాల్సిందే. ఆయనలా జీవించాలి, ఆయనలా భరించాలి, ఆయనలాగా మాట్లాడాలి. ప్రతి సిచ్యువేషన్ ఆయనలాగే థింక్ చేయాలి. మన కులం, మన మతం, మన యొక్క తెలివి, మన అధికారం, మన పెద్దరికం, మనకున్న పలుకుబడి, ఇవి ఏవి కూడా ఈ ఆధ్యాత్మిక సంఘ జీవితంలో ఎక్కడ చిన్న చోటు కూడా అవి చేసుకోకూడదు. వాటికి అవకాశమే ఇవ్వకూడదు. సేవా పరిచర్యలో క్రీస్తు ఆలోచన మాత్రమే నెరవేర్పు జరుగునుగాక. ఆమేన్. ఎక్కడ కూడా మనం ఉండకూడదు. మన పాతకాలం పద్ధతులు కూడా ఉండకూడదు. మనం తెలివితో కొన్ని సొంతవి ప్రవేశపెట్టకూడదు. సంఘ నియమం ఏదైతే ప్రభు మనకిచ్చాడో అదే కొనసాగునుగాక. దాంట్లోకి మనకి బోళ్ళు తెలివితేటలు, మనకి నిజంగా అలా తెలివి కలవాళ్ళని ఎన్నుకున్నాడు మనల్ని, బాగా దేవుని రాజ్యాన్ని కడతామని. కానీ ఆ తెలివితేటలు మట్టుకు పూర్తిగా సమాజ్ చేయాలి. దేవుని తెలివితేటలే ముందుకు తీసుకెళ్ళాలి, దేవుని జ్ఞానంతో వెళ్ళాలి. ఎక్కడ కూడా నెగిటివ్ వర్డ్స్ అనేవి సేవకుడు నోట్లోంచి రాకూడదు. ఆమెన్ చెప్పండి. మనము విడిపించుటకు సామర్థ్యం కలిగిన వాడు ఎంత గొప్పోడైనా ఈ భూమి మీద సేవకుడి మీద ఒకరోజు ఆధారపడాల్సిందే. మళ్ళీ చెప్తున్నాను, సేవకుడు కాళ్ళ దగ్గరికి రావాల్సి నడిపిస్తాడు సార్. నేను ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఒక కలెక్టర్ గారు అక్కడికి వచ్చారు. ఆయన వచ్చి చేతులు కట్టుకుని తలదించుకొని నెత్తి మీద చేయించుకొని ప్రార్థన చేయించుకుంటున్నారు. ఆ సేవకుడికి కనీసం విద్య కూడా సరిగ్గా లేదు. కానీ ఆ కలెక్టర్ గారికి ఎంత నమ్మకమో తెలుసా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మంచి జరుగుద్ది, నా కలెక్టర్ ఉద్యోగం నేను బాగా చేయగలుగుతాను. ఒకవేళ ఆయన ఇలా ఆలోచన చేయొచ్చు, విద్య లేని ఒక పామరుడు, ఇలాంటి పామరులకు నేను నాయకుడిని, అర్థమైందండి, ఇలాంటి వాళ్ళందరికీ నేను బాస్ని, నేనెందుకు ఆయన దగ్గర తలదించుకొని అని అనుకోలేదు. ఇంకొక చోట ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రపంచాన్ని గడగడలాడించిన వారు సైతం కూడా ఒకసారి నేను వీడియో చూస్తే కేఏ పాల్ గారు ముందుకు వచ్చి తలంచుకొని ప్రార్థన చేయించుకున్నారు. భలే షాక్ అయ్యాను నేను. అంటే ఇప్పుడు నేను కేఏ పాల్ గారి గురించి ప్రచారం చేయడానికి రాలేదు, వాస్తవం మాట్లాడుతున్నాను. అది జరిగింది కాబట్టి. తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకు అనవసరం. కానీ నౌ స్టిల్ ఈరోజు కూడా ఆ సేవకుడికి చాలామంది నాయకులు రెస్పెక్ట్ ఇస్తారు, ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తారు, పిలిపించి ప్రేయర్ చేయించుకుంటారు. వాళ్ళు ప్రపంచాన్నే ఒక మాట చేత గడగడలాడించిన వారు సైతం కూడా ఒక సేవకుని దగ్గర ఎందుకు లొంగుతున్నారంటే అది దేవుడిచ్చిన అధికారం, ఎవ్వరూ కాదనలేరు. దాన్ని మనం ఎలా విస్మరించుకుంటాము? అందుకనే వాస్తవాలలో బ్రతుకుతూ వాస్తవాన్ని వంట పట్టించుకొని ఎప్పుడైతే ముందుకు వెళతామో మొదట మన స్థితి కొద్దిగా ఉన్నా తుదకి దాని అభివృద్ధిని మనము కూడా ఊహించనంతగా దేవుడు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకని చిన్న పరిచర్యన థ్యాంక్స్ ప్రభువా, ఆదాయం రాకపోయినా థ్యాంక్స్ ప్రభువా, పస్తులు ఉన్నా థ్యాంక్స్ ప్రభువా, అద్దె కట్టలేకపోయినా థ్యాంక్స్ ప్రభువా. ఇంకా ఒకవేళ ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నమ్మకం ఎక్కువ ఉంటే ప్రార్థన చేసుకొని ప్రభు ఏదన్నా చేయమంటే చేసి దేవుని చెప్తున్నా కదా, సేవని బిజినెస్ చేసే కంటే బిజినెస్ చేసి సేవ చేయడం మంచిది.
ప్రభు ఏమనడండి. గొప్ప పిలుపు. శిష్యులకు ఎలాంటి పిలుపు ఉందో తెలియదు, కానీ పౌలు గారి పిలుపు బట్టి మనందరం సుపరిచితులం, అవునా కదా? కానీ అంతటి మహానుభావుడు కూడా నేను ఎవడి మీద ఆధారపడను నేనని తను వృత్తి చేసి, వ్యాపారం చేసి, సేవను ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఇన్ని కోట్ల సంఘాలకి మాదిరి అయ్యాడు. పిలిచాడుగా, పిలుపు అంటే వదిలేశాడు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేశాడు. అతడు నాయకత్వం, రాజకీయంలో గొప్ప నాయకత్వం వదిలేశాడు. అతడు కత్తి పట్టాడంటే యుద్ధ ప్రావీణ్యం ఎవడో నిలబడ్డాడు, అది వదిలేశాడు. అన్నీ వదిలేశాడు. కానీ చిరు వ్యాపారం చేసుకొని సేవని చిరస్థాయిగా మిగిల్చాడు. సేవని చిల్లరి చేయలేదు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఎస్. అందుకనే ప్రభు దగ్గర వాస్తవంగా బ్రతకాలి. సేవని తప్పుదారి మనం క్షమించండి దయచేసి, మీకు తప్పుగా అనుకోవద్దని మనవి చేస్తున్నాను. రెండోది ఈరోజు ముగిస్తున్నాను నేను. దానియేలు గ్రంథం 8:26లోని దేవుడే సాక్షాత్తు దానియేలుకి ఒక దర్శనాన్ని వివరిస్తున్నాడు. అయినా సరే కూడా మీరు రాసుకొని తర్వాత చదువుకున్న దాన్ని వివరణ అది ఇప్పటికీ కాదు, చాలా సంవత్సరాలు టైం ఉంది, అప్పటికి నెరవేరుతుంది. అప్పటికి ఎందుకు నెరవేరుతుందో దానియేలుకి అర్థం కాలేదు. ఇప్పుడు అతడికి వివరించబడినా సరే కూడా ఎప్పుడో నెరవేరే దర్శనం కొరకు ఇప్పుడు వివరణ ఎందుకు అనంటే, నేను ఈరోజు మీకు చెప్తున్నా వినండి. ఎప్పుడో అవుతుందంటే అది బహుశా ఇప్పుడు అనుకుందాం. మీకు అర్థమైందండి? ఎప్పుడో నెరవేరే దర్శనాన్ని ఇప్పుడు ఒక వ్యక్తికి దేవుడు ఇస్తున్నాడు. ఎప్పుడో నెరవేరే దర్శనాన్ని అప్పుడు దానియేలు గారి ఆయన బుర్రెందుకు పాడు చేయడం? చాలా చక్కగా వివరించిన దాని యొక్క అన్నీ అతనికి అర్థమైనా సరే కూడా అది ఎప్పుడో ఎందుకు అది అర్థం కాలేదు దానియేలు గారికి. మీకు అర్థమైందండి? ఇంకో 1000 సంవత్సరాల తర్వాత ఏదో జరుగుద్దని ప్రభు నాకు ఇప్పుడు చెప్తే నాకు ఏం ఉపయోగం సార్? ఇంకో 50 ఏళ్ళ తర్వాత పోయేవాడిని. నీకు ఇప్పుడు వివరించా, అప్పుడు ఎలా జరుగుద్ది ఇప్పుడు నీకు తెలియపోయినా దాన్ని రాసి పంపించు, అప్పటికి చేరుద్దది. అప్పుడు ఇవ్వబడిన దర్శనం ఇప్పుడు నెరవేరే ఈ టైంలో మనము ఉన్నాము. ఎందుకో ఆ గొప్ప దైవజనుడికి అర్థం కాకపోయినా ఇక్కడ కూర్చున్న మన ప్రతి ఒక్కరికి ఈనాడు అది అర్థమవుతుంది. దేవుడు ఎప్పుడో ఇప్పటి వారు కొరకు అప్పుడు రాసిపెట్టి ఇప్పటికి మన చేతికి అందించాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్తాం. అందుకనే సేవకులమైన మనము చెప్తున్నాను, విడిపించుటలో వాస్తవంగా బ్రతకాలి. రెండోది వివరించుటలో వాస్తవంగా బ్రతకాలి. దేవుని వాక్యం ఒకవేళ మనకు అర్థం కాకపోతే 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లైనా చదివి అది వాస్తవంగా ప్రభు దగ్గర నుంచి పొందుకున్నాకే ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి సంఘంలోని. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ వారం ఏదో ఒకటి చెప్పాలి, టైం అయిపోతుంది, కుదరదని చెప్పి ఈ మెసేజ్ కంప్లీట్ అవ్వకపోయినా సరే కూడా మన ప్రిపరేషన్లో మనకు ఒక ఆన్సర్ దేవుని దగ్గర నుంచి రాకపోయినా, అది మనకు అర్థం కాకపోయినా, మన పైన ఉన్న అధికారులు మనం అడిగిన వాళ్ళకి అది అర్థం కాకపోయినా, దాన్ని మనకు అర్థం అవునప్పుడు ఏదో ఒకటి అందులో పెట్టేసి వివరించేయకూడదు. అది చాలా ప్రమాదకరం. అది ఇంకొక 1000 ఏళ్ల తర్వాత అర్థమైనా పర్వాలేదు, ఇప్పుడు మనకు అర్థం కాకపోయినా పర్వాలేదు. దానియేలుకి అప్పుడు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఇప్పటి వారికి అది అర్థం అవడమే దేవుని చిత్తం. అది అంత గొప్పవాడికి కూడా కలలు మర్మాలు సైతం బయలుపరచవాడిని కూడా అది కొంచెం అర్థం కాలేదు. అయినా సరే వివరణ ఉంది అక్కడ. మీకు అర్థమైందండి? అందుకనే ఈ దేవుని వాక్యాన్ని ప్రజలకి వివరిస్తున్నప్పుడు ఒకవేళ మనకు అర్థం కాకపోతే దాన్ని వాస్తవంగా ఇది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు, ప్రార్థన చేస్తున్నాను, ఏదో రోజు ప్రభు బయలుపరుస్తాడు, నేను మీకు చెప్తా. ఒకవేళ మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి, సంతోషంగా యాక్సెప్ట్ చేస్తా. విశ్వాసులు చెప్తే మనం ఎందుకు తినాలి? వాళ్ళకి బయలుపరచడం మనకు బయలుపరచాలి కదంటే, విశ్వాసులతో సేవకులకు బుద్ధి చెప్పి దారి అర్థమైంది, భోజనం పెట్టించి సరిగ్గా వెళ్ళండి అయ్యా, సేవ తప్పు చేస్తారు అంటే కూడా సరి చేసుకొని వెళ్ళిన మహా గొప్ప సేవకులు ఉన్నారా లేదండి? అయ్యోయ్యో తెలియక తప్పు బోధించాను సిస్టర్, భలే చెప్పారు సిస్టర్ మీరు, భలే, నాకెందుకు ఇలా అర్థం కాల సరే, మీరు చెప్పాక నాకు కరెక్ట్గా అర్థమైంది, థ్యాంక్ యూ సిస్టర్, దేవుడు గొప్ప విషయాన్ని మీకు బయలుపరిచాడు. సంతోషంగా చెప్పాలి ఆ విషయాన్ని. అలా చెప్తే వాళ్ళని ఎత్తికెక్కారు. మా పాస్టర్ గారికి నేనే నేర్పిస్తున్నాను అనరా అనుకునేవండి. కానీ వాస్తవం అది. మనకంటే చిన్నవారికి, అసలు ఏమీ తెలియదు అనుకున్న వారికి గొప్ప సత్యాల్ని దేవుడు బయలుపరుస్తాడు. పాలు పిడిచిన పసిబిడ్డకి అర్థము కాని ఒక మర్మాన్ని గురించి మాట్లాడి వెళ్ళి నీ గురువుకు వివరించానన్నాడు. దాన్ని అంగీకరించడం అతనికి కష్టతరంగా అనిపించింది.
కానీ అది ఒప్పుకొని ఉంటే ఒక కుటుంబం నిలబడేది. అర్థమైందండి? తప్పు ఇది సేవ అండి. ఇది సేవలో ఎప్పుడు ప్రభు ఎవరిని ఎక్కడ ఎలా నిలబడతాడో తెలియదు. దేవుని పని, దేవుని పరిచర్య, ఇది దేవుని మాట అంటే ప్రతిదీ మనం అంగీకరించాల్సిందే. మనమెవరు సార్ కాదంటానికి? అవునంటారా కాదంటారా? అది వాస్తవం అయితే దానికి మనం లోబడాల్సిందే. అందుకని వివరించే విషయంలోనే మనం ఓడిపోకూడదు, వాస్తవాన్ని వివరించాలి. పాస్టర్ గారికి తెలియదంటే కొంతమంది అడుగుతుంటారు మా చర్చిలో, ప్రకటన గ్రంథంలో పాస్టర్ గారికి బాబు నాకు తెలియదు, ఇంకా నేర్చుకుంటున్నా నేను, 25 ఏళ్ళు ఇంకేం నేర్చుకుంటున్నావు అన్నాడు ఒక ఆయన. నీకు తెలియకపోతే సేవ చేయమాక, ఇంకా తెలుసుకోవాలని. బాబు నాకు ఇప్పుడు నీ దగ్గర నేను నిరూపించుకోవడం కోసం నాకు తెలుసని నేనేదో ఒక కొత్త విషయాన్ని నీకు చెప్పి నిన్ను మైండ్ చేసి ఆ వాక్యాన్ని తప్పుదోవ పట్టించి, ఒక విశ్వాసి 100 తప్పులు మాట్లాడినా సరే అక్కడే ఉంటుంది అది. కానీ ఒక సేవకుడు ఒక తప్పుని ప్రచారం చేస్తే ఎంత దూరం వెళ్ళకూడదు అంత దూరం, భూమి దిగంతాల వరకు వెళ్తుంది. అది సేవకుడికి ఇచ్చిన వాగ్దానం. అది ఒక విశ్వాసి తప్పు బోధించిన, తప్పు మాట్లాడిన అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది అది. కానీ సేవకుడు పొరపాటున ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే భూమి దిగంతాల వరకు వెళ్ళిపోద్ది. అది చాలా డేంజర్. అందుకని ప్రేయర్తో స్టార్ట్ చేసిన మనం ప్యూరిటీతో ముగించడానికి ఎప్పుడూ ప్రసవ వేదన పడుతూనే ఉండాలి సేవకుడు. ప్రతి సమస్యని, బాధని, వేదనని, కన్నిటిని, దుఃఖాన్ని సమాధి చేసి ఎన్నదగిన కాదిది అని సంతోషంగా ముందుకు వెళ్ళాల్సిందే. ఆయన పరిచర్ని, అర్థమైందండి, సంతోషంగా మోసుకొని వెళ్ళాలి. కన్నీటితో విత్తు, సంతోషంగా కొయ్యమన్నాడు కదా. కన్నీటితో విత్తి నేను కన్నీటితోనే కోస్తానంటే కుదరదు. అర్థమైందా? కన్నీటితో విత్తేది కనపడదు, భూమిలోకి వెళ్ళిపోద్ది. కోసేది కనపడుతుంది పైకి. అందుకనే మన కన్నీరు ఎవ్వరికీ కనపడకూడదు. క్రైస్తవుడు కన్నీరు ఎవ్వరికీ తెలియకూడదు, సంఘానికి అస్సలు తెలియకూడదు. బాగున్నాడు మా పాస్టర్ గారికి బాగా అనుకుంటారు. థ్యాంక్ యూ సిస్టర్, భలే, ఆమెన్ ఆమెన్ మీరు అన్నట్టు నేను బాగా బాగా ఏంటది మా పాస్టర్ గారికి బాగా ఉన్నాయండి బ్యాంకులో. ఇలా టక్కు వేసుకొని టిక్కు టక్కు మనం వెళ్తే బాగా ఉన్నాయి అనుకోరాయి గారు. విశ్వాసాలు ఖచ్చితంగా అన్నీ మా పాస్టర్ గారు అన్నీ ఇలాగే చెప్తాడు, బోల్డ్ ఉండుంటుంది లోపల అనుకుంటారు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్, నిజమే. వాళ్ళ మాటలు నెరవేరును గాక. అన్నీ పాజిటివ్గా తీసుకొని వెళ్ళిపోవాలి, నిందలైనా సరే ఏదైనా సరే కూడా. అందుకని వివరించే విషయంలో తెలియనప్పుడు తెలుసుకోవాలి, తెలుసుకొని జాగ్రత్తగా వివరించాలి. వివరించడంలో సేవకుడు వాస్తవంగా బ్రతకాలి. ఇప్పటికీ నాకు అర్థం కానివి ఎన్నో రాసి పెట్టుకున్నాను. నేను అడుగుతున్నాను ప్రభువుని, చాలా విషయాలు అర్థం కాలేదు. నా చర్చిలో అడుగుతున్నారు ఇదేంటి పాస్టర్ గారు అని, నాకే అది అర్థం కాలేదమ్మా. ఇంకా ప్రార్థన చేస్తున్నాను, అర్థమైనప్పుడు మీకు చెప్తాను నేను. ఒకవేళ ఈ లోపల మీకు అర్థమైతే నాకు చెప్పండి. కానీ నాకు తెలుసని ఏదో చెప్పేసి పెట్టేశాను అనుకోండి వాళ్ళ మైండ్లోని. అలా ఎన్ని దొంగ బాధలు వచ్చాయండి ఈరోజు, అలా ఎన్ని డినామినేషన్లు అయిపోలేదండి ఈరోజు. ఎవరు సొంత ఉద్దేశాలు వాళ్ళ ప్రవేశపెట్టడం వల్ల ఈరోజు క్రైస్తవ సంఘాలు ఇన్ని ముక్కలైపోయినాయి. తిరిగి ప్రభు ఒక్కటవ్వాలని కోరుకుంటున్నాడు. అలా ఒక్కటయ్యే సార్వత్రిక సంఘమే ఈ సేవకుల సదస్సు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్తాం. ఈ ప్లేస్ అంటే ప్రభుకి ఇష్టం. ఎవరి కాళ్ళు ఒక కుంపట పెట్టుకున్న ప్లేస్ కాదు దేవుడికి ఇష్టమైంది. ఈ ప్లేస్ ఇష్టం దేవుడికి. ఇది సార్వత్రిక సంఘం. ఆమెను చెప్తాం. మూడవదిగా విలువిచ్చుటలో వాస్తవంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. 3 మాటలు కూడా నేను చెప్పాను, ముగిస్తాను. విడిపించుటలో వాస్తవంగా బ్రతకాలి, వివరించుటలో వాస్తవంగా బ్రతకాలి, విలువిచ్చే విషయంలో వాస్తవంగా బ్రతకాలి. పాస్టర్ ప్రైజ్ ది లార్డ్, సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, అయ్యా బాగున్నారా, అమ్మ బాగున్నారా. ఈ ప్రపంచంలో ఒక సేవకుడు పిలిచే విధానం అమ్మా, అయ్యా, బ్రదర్, సిస్టర్ ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా అండి. ఎక్కడా కూడా ఇలాంటి పిలుపు వినబడదు. వాళ్ళు హక్కులు బాగున్నారా, ఎలా ఉన్నా ఏంటే ఇలా మాట్లాడుకుంటారు. చాలా చోట్ల డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ పలకరింపులు బాగోవు. కానీ కేవలం సేవలో మాత్రమే బ్రదర్, సిస్టర్, పాస్టర్ గారు ఎంత గౌరవంతో కూడిన మాటలు ఉంటాయో. కానీ ఆ మాటల వెనకాల ఒకవేళ విషం ఉంటే, ఆ మాటల వెనకాల ఒకవేళ పగుంటే, ఆ మాటల వెనకాల ఒకవేళ ద్వేషం ఉంటే, వాళ్ళు అనుకుంటున్నారు ఈ బ్రదర్కి నేను అంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమగా బ్రదర్ సిస్టర్ అని అంటున్నారు అని అనుకుంటారు. కానీ దాని వెనకాల పాస్టర్
ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, బాగున్నారా పాస్టర్ గారు అని ఇంత ప్రేమగా మాట్లాడితే, మై డియర్ సన్, మై డియర్ చిల్డ్రన్, మా విశ్వాసులు అంత మంచోళ్ళు అనుకుంటే, నేను ఇంటికి వెళ్ళి మా పాస్టర్ ఎలాంటోడు, మా పాస్టర్ అలాంటోడు, లేకపోతే పాస్టర్లు కూడా ఈ సిస్టర్ ఎలాంటిది, వాళ్ళు అలాంటిది, ఒక పాస్టర్ గారు అంటే గుండెలో ఒకేసారి బాంబు పేల్చినట్టు అనిపించింది. ఈ కులపోళ్ళందరూ ఇంతే పాస్టర్ గారు అన్నాడు ఆయన. అయ్యో బాబోయ్, అసలు ఏ పదవైతే సేవకుల నోట్లో రాకూడదో ఆ సేవకుడు, ఈ కులపోళ్ళు ఈ జాతి ఎంత పాస్టర్ గారు, ఎక్కడన్నా ఇదే దరిద్రం పాస్టర్ గారు అన్నాడు. మీ చర్చి విశ్వాసాలని అలా మాట్లాడదండి. ఎవరైతే నాకేంటండి భయం, వాస్తవం మాట్లాడమని. వాస్తవమా? ఇదేం వాస్తవం ఇది? ఈ కులపోళ్ళందరూ ఇంతేంటి, ఎక్కడున్న సంఘాన్ని పాడు చేస్తారని అన్నాడు. పొర్రపాటున వాళ్ళు ఇంటి ఏంటి పరిస్థితి ఉంటారు సంఘంలోని? అసలు ఎవరి నోట్లోంచి రాకూడదు అది. ఒకవేళ నీ ప్లేస్లో నీ ప్రభువే సేవకుడుగా ఉంటే ఆ మాట అంటాడు వాళ్ళని. కులాన్ని బట్టి మాట్లాడడం, వాళ్ళకున్న విధానాన్ని బట్టి మాట్లాడడం, వాళ్ళకున్న అర్థమైందండి వాతావరణాన్ని బట్టి, ఈ ప్రాంతం వాళ్ళందరూ ఇంతే దరిద్రులు, వేసులు, ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు, ఇలాంటి మంది అని ఒక సేవకుడు మాట్లాడచ్చా? మనం ఎలాంటి వాళ్ళమో తెలిసే కదా మనల్ని నమ్మిది ఇచ్చాడు. ఇప్పటికి కూడా ఆయనకు తెలుసు మనం ఎలాంటి వాళ్ళమో, అయినా కొనసాగిస్తున్నాడే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసినా వాళ్ళు మంచోళ్ళే. 99 తప్పులు వాళ్ళలో ఉన్నా ఖచ్చితంగా ఒక మంచి పని ఉంటుంది, అదే మాట్లాడాలి మనం. 99 మాట్లాడడానికి రైట్స్లో, 99 రహస్య గదిలో ప్రార్థనలో ఉండాలి. ప్రభువా సిస్టర్ ఇలా ఉంది, నాకు తెలిసింది, ఇలా అయితే చాలా కష్టం, వీళ్ళు ఇలా ఉంటే సంఘం పాడైపోద్ది అని మనం వాళ్ళ కోసం పర్సనల్గా ప్రేయర్ చేయాలి. విలువిచ్చుటలో న్యాచురాలిటీ ఉండాలి. మనసులో ఏ చిన్న భేదం పెట్టుకొని కూడా వందనాలండి అని చెప్పకూడదు. ప్రయత్నలోడండి ఎంత విలువిస్తాం. గొప్ప గొప్ప నాయకులకి ఇక్కడ కూర్చున్న నాయకులు, మా నాయకులు, మా ప్రెసిడెంట్, మా సెక్రటరీ గారు ఎంత విలువిచ్చి వెనకెళ్ళి మనం మాట్లాడతామా? దేవుడు వెనకెళ్ళి మాట్లాడతా అండా, దేవుడు అండా. ఎందాడు అదే అన్న, జీతాలు ఎత్తున్నారండి, ఎన్ని లక్షలు వస్తాయండి ఈ పోస్టులకి, ఎన్ని వేలు ఎత్తున్నారు అంటే మాకు ఇవ్వట్లా, మీకు ఎవరినైతే చెప్పండి, మేము అందరూ కలిసిపోతాం. జేబులో డబ్బులు పెట్టుకొని, టైం పెట్టుకొని, ఇంతమంది సేవకులను ఒక దాటి మీద తీసుకురావాలి. సహవాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రభు రాజ్యం సమీపంగా ఉంది, అందరూ కలవాలి, అన్ని సంఘాలు ఒక భావంతో ఉండాలి, ఐక్యత కావాలి, ఇది ప్రభువు కోరుకుందని ఒక ప్రత్యేకమైన ఇంకో బాధ్యత ఎత్తి మీద తీసుకొని పరిగెత్తున్న వాళ్ళ గురించి ఆడు అలాంటాడు. మాకు తెలుసు, వీడు అలాంటి ఇంతే మారిళ్ళు ఇలాంటిదే, అదే పిలిచి నాకు ఇస్తే. ఒకసారి నేను అనుకున్నా, ఈ సతీష్ కుమార్ గారికి ఇచ్చాడంటే 2 లక్షల మంది, నాకు ఇచ్చుంటేనా ఈ పాటికి సేవ అంత బాగా చేసేవాడిని అనుకున్నా నేను. ఒకసారి నేను అలాగే ఆలోచన చేశాను, అసలు బైబిల్కి ఎంత విరుద్ధమైన సేవ తీసుకెళ్తున్నాడు ఆయన అని అన్నాను నేను నా మనసుతో. నేను అనుకున్నమాట, తీసుకెళ్ళనివ్వండి, దేవుడికి లెక్క ఆయన చెప్పుకుంటాడు. నేనేంటి నాకు ఇస్తే బాగున్నా, నేనెందుకు అనుకున్నా? నాకు ఇస్తే అంటే నేను బాగా నడిపేస్తానంట అంటే నేను అనుకున్నా, నేను మిమ్మల్ని అంటలేదు, నేను అనుకున్నా అలా. నాకు ఇచ్చుంటేనా అసలు ఈ పాటికి వేరే లెవెల్లో ఉండేది ఆ పరిచయం అంతా కూడా. మరి నాకు ఇచ్చిందేమో, నాకు ఇచ్చిన పరిచయం వైపు నేను చూడాలని మానేసి పక్కన వాళ్ళ పరిచయం గురించి నాకు ఎందుకండి? నిజంగానే ఒకవేళ ఆయన బైబిల్కి విరుద్ధమైన సేవ తీసుకెళ్తే ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడా లేదా? అడుగుతాడు. మరి నేనెందుకు తీర్పు తీర్చాల్సి వచ్చింది ఆ రోజు నాకు అర్థం కాల. కొంతకాలానికి బాధ అనిపించి సారీ ప్రభువా అనుకున్నా. ఖచ్చితంగా ఎవరూ కూడా మనం సరి అయిన పరిచయం చేస్తామని చెప్పను, ఎందుకంటే అంత ప్రభువులా మనం జీవిస్తున్నామని నేను అన్నాం. ఎక్కడో చోట తెలుసో తెలియక ఆవేశాలు, కోపాలు, చిన్న చిన్న దుడుకుతనాలు, పేతుల్లాగా రకరకాలైన దశావతారాలు మనలో ఉంటాయి, అర్థమైందండి. కానీ మొత్తానికి చివరికి ప్రభు అవతారంలోకి వచ్చేదాము కాక మనం. ఆమేన్, హల్లెలూయా. అది దానికోసం మళ్ళీ అదొక ప్రసవ వేదనే, అదొక ప్రత్యేకమైన. అందరి కోసం ఏడవడం ఒక ఎత్తు అయితే, మన కోసం మనం కాసేపు ఏడ్చుకోవడం ఒక ఎత్తు. అది కావాలి. అది గుర్తించకుండా నేను ఇలాగే ఉంటాను. నేను అవునండి వాడు దొంగోడు కాబట్టి దొంగోడు అన్నాను. దొంగోడు కాబట్టే దొంగోడు అనే అర్హత మనకు లేదు, కానీ దొంగోడిని పరివర్తనలోకి తీసుకొచ్చే అర్హత మనకుంది. మీకు అర్థమైందండి? ఒక పాపిని ఎంత పవిత్రుడిగైనా మార్చే రైట్స్ మనకున్నాయి, కానీ పాపివిరా నువ్వు అనే రైట్స్ మనకు లేవు. ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. అది తెలియక ఈ పాస్టర్ గారు అలా అంటాడండి, ఈ పాస్టర్ గారు ఎలా అంటాడండి, ఆయన ఎలా అంటాడండి, వాళ్ళ ఫ్యామిలీ ఎలా అంటుందండి, వాళ్ళు అలాంటి వాళ్ళండి, వాళ్ళ కులం నుంచి మారండి, అలాగే ఉంటారండి, వీళ్ళంతా భయపడతా అండి, ఇలాగే ఉంటారండి. ఏంటండి ఇవి? అసలు ఎంత ఘోరమైన పాపంతో కూడిన మాటలో తెలుసా? ప్రభు ఎంత భయంకరంగా ఆయన లెక్క అడిగినప్పుడు ఇంకా డైరెక్ట్గా మనకి ఇంకేం కనపడదు, ఇంకా అసలు చాలా ఘోరంగా ఉంటుంది. అలాంటి చిన్న చిన్న విషయాల్లో భయం లేకుండా పై కనపడగానే ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ చెయ్యి ఊపేసి మరి పిసికేసి ఏంటి అది విలువ? ఇస్తే న్యాచురల్గా ఇవ్వండి విలువ. వాళ్ళగా గుర్తించి వందనం చెప్పండి. దొంగ వందనాలు చెప్పొద్దు, దొంగ ప్రేమలు కురిపించొద్దు. మన ప్రేమ ఏదో ఒక రోజు ఇది అబద్ధమని తెలిస్తే
ఎవరు మన ఎదుట నిలబడలేరు. దేవుడు కూడా మన ఎదుట నిలబడడు. మనకు అర్థమవుద్ది ఆయన ఎదుట నిలబడడానికి అనర్హులమని ఈ లోపల రెక్కలు పట్టుకొని తీసుకెళ్ళిపోతారు నరకానికి. ఏది చేసినా న్యాచురాలిటీగా ఉండాలి పాస్టర్ గారు. దానికి ఒకరోజు వచ్చే ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది. అందుకనే ఈరోజు మన ధ్యానాంశం వాస్తవంగా బ్రతుకు సేవక. నాకు కూడా చెప్పుకుంటున్నాను నేను, చిరంజీవి పాస్టర్, వాస్తవంగా బ్రతుకు బాబు, వాస్తవంగా బ్రతుకు, ఎప్పటికీ వాస్తవంగా బ్రతుకు. అది దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది. ఎందుకంటే ఆయన వాస్తవమైన వాడు, వాస్తవంగా బ్రతుకుతాడు. ఆయన చెప్పేది చేసేది మన గురించి అన్ని వాస్తవమే, ఎక్కడ అబద్ధం లేదు. మనలో కూడా అది ఉండకూడదు, అన్ని వాస్తవాలే ఉండాలి. ఈ మాటలు ప్రభు మన వినికిల్లో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, కొన్ని విషయాలు ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎందుకో వాస్తవాన్ని దాటి భిన్నంగా బ్రతికే పరిస్థితులు కొన్ని మా జీవితాల్లో తెలియకుండా చోటు చేసుకున్నాయి. ఇలా మేము వాస్తవంగా బ్రతకడానికి కొన్ని జీవితాల్ని బైబిల్లో మాకు పెట్టారు. ఒక స్త్రీ అత్తరు బుడ్డి తీసుకొని వెళ్ళి అది పగలకొట్టి మీ తల మీద నుంచి పోసి మీ పాదాలు పట్టుకొని ఏడుస్తున్నప్పుడు ఆమె కన్నీరు వాస్తవమని ఎరిగి, విస్తారంగా ఈమె నన్ను ప్రేమించింది గనక ఈమె విస్తారమైన పాపాలు నేను క్షమించానని కొన్ని వేల మంది మధ్యలో ఆమెకు మీరు విలువిచ్చారు నాయన. ఆ విలువ అది వర్ణనాతీతం. ఈరోజు ఒక సేవకుడుగా మేము ఈ ప్రపంచంలో, లేదా మీరు మాకు ఇచ్చిన సంఘం, లేదా మాకు ఇచ్చిన జనాంగాన్ని ఆ దృష్టితో చూడడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి వాస్తవమైన విలువని ఇచ్చి నీ కొరకు సంపాదించి, వారు పడి ఉన్న గుంటలో నుంచి విడిపించి, వారికి పట్టిన దరిద్రాల నుంచి విడిపించి నీ రాజ్యానికి వారసులుగా చేసే కృపనివ్వండి. అందుకనే ఈ రాజ్యము విస్తరించబడాలంటే నేను అనేవాడిని వాస్తవంగా నీ దగ్గర బ్రతకాలి ప్రభా. అది తెలియక కొన్నిసార్లు నష్టపోయాను. ఈ రోజు నుంచి నాయన ఇంకొద్దిగా వాస్తవంలోనికి ముందుకు వెళ్ళి నీకు దగ్గరగా మీ పరిచర్ని ఆనందంగా మోసుకొని వెళ్ళే కృపనిమ్మని ప్రార్థిస్తూ, నాయన రూతును మా మధ్యలో పెట్టారు తండ్రి. ఎంతో భయంకరమైన జాతిలో నుంచి ఆమె వచ్చినప్పటికీ కూడా ఆమె విధానాలు, ఆమె ఆలోచన ధోరణి, ఆమె గర్భములో నుంచి మీరు రావాలనుకున్నారు. అయ్యా, మీ పవిత్రమైన పాదాలని మధ్యాహ్న కాల సమయంలో ముద్దాడుతూ మీరు మాకిచ్చిన ఈ పరిచర్ని మరొక్కసారి గట్టిగా కౌగిలించుకుంటూ మేము ముందుకు వెళ్ళే కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. కొంచెం ఆలస్యం టైం